క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేయుచున్నాం. యాజక ధర్మం మన యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని ఆత్మీయంగా ఆస్వాదించబడుతుందని నమ్ముతున్నాను. ఈరోజు మన అంశాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రార్థన ఎలా చేయాలి అనే అంశాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన ఎలా చేయాలి? క్రైస్తవ జీవిత విధానంలో చాలా మంది ప్రార్థన అంటే తెలియనటువంటి వారు ఉన్నారు. అసలు ప్రార్థన అంటే చాలా మంది భయపడేటటువంటి వారు ఉన్నారు. ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడడం, అదేవిధంగా రెండు వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడడం. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రార్థన అదేవిధంగా వాక్య ధ్యానం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న భూమి మీద నడిచినటువంటి రోజుల్లో ఆయన పగటి వేళంతా దేవాలయంలో వాక్య పరిచయం చేయటం, రాత్రి వేళ మెట్ట మీద ఉండి ఒంటరిగా ప్రార్థన చేయటం రాత్రి గడిపినని వాక్యంలో రాయబడింది. కాబట్టి ప్రార్థన ఎలా చేయాలంటే మరి క్రైస్తవ జీవితంలో వాక్యము ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. కనుక అసలు ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 3 విషయాలను గుర్తు చేస్తాను. ప్రార్థన అంటే మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎస్తేర్ అనే ఒక రాణి ఉంది. తన ప్రజలను రక్షించడానికి 3 రోజులు ఉపవాసం ఉండి ఆ పట్టుదలతో తన స్వజాతి కొరకు ప్రార్థన చేసింది. అదేవిధంగా హన్నా కూడా తనకు పిల్లలు లేనప్పుడు షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళి ఆమె ప్రార్థన చేసింది. కనుక మన ప్రార్థనలో పట్టుదల ఉండడం. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో పరిశుద్ధుల అవసరతలు పాలు పొందుకుని శ్రద్ధగా ఆదిత్యం ప్రార్థన మీద పట్టుదల కలిగి ఉండడనే ఉంది. కాబట్టి ప్రార్థనలో మనకు పట్టుదల ఉండాలి. కానీ ఈరోజు వాక్యం వింటున్నటువంటి ఎవరైనా కావచ్చు, నువ్వు దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందాలంటే నువ్వు ఏదైతే నీ జీవితంలో అక్రతగా ఉన్నదో అది ఖచ్చితంగా దేవుణ్ణి నువ్వు విశ్వాసంతో జాగ్రత్తగా మరి పట్టుదలతో అడగగలిగితే దేవుడు పట్టుదల ప్రార్థన విని నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మరి ఏలియా అనే ఒక ప్రవక్త కనపడతాడు మనకి. ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఎందుకంటే దేశమంతా కూడా మరి యెజెబెలు ఆహాబుల యొక్క పరిపాలనలు 17వ వచనం 5 యాకోబు 5:15 ఏలియా మనాడు సభాంగాల మనుషుడు వర్షం కూడా అతను ఆశతో ప్రార్థన చేయగా 3 సంవత్సరాల భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చిన, భూమి తన ఫలం ఇచ్చింది. కాబట్టి ఏలియా మనలాంటి ప్రవక్తే. కానీ ఆయన మరి ఆనాడు ఆహాబు యెజెబెలు యొక్క దుర్మార్గ పరిపాలనలో దైవ సంబంధమైన చింతన లేకుండా వైర దేవతలు ప్రజలందరూ కూడా అర్పించినటువంటి టైంలో దేవుడు ఆకాశం నుండి అగ్ని కురిపించి మరి ఆ యొక్క తన స్థితిని తెలియజేసి తాను నిజమైన దేవుడని వ్యక్తీకరించాడు. కనుక ఏలియా రోషం కలిగిన ప్రవక్త. ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. మరలా ఆసక్తితో అతను ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం పడింది. కనుక మన ప్రార్థనలో ఆసక్తి ఉండాలంటే ఎక్కువ గంటలు కాదు ప్రార్థన చేయమని కాదు ఇక్కడ అర్థం. కానీ ప్రార్థన చేయడానికి ఎప్పుడైనా మనం సంసిద్ధంగా ఉండడమే ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉంది. కనుక మన ప్రార్థనలో ఆసక్తి తగ్గిపోతుందేమో. అందుకే ఆత్మ తీవ్రత యందు ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఆత్మ తీవ్రత గల వారి ప్రభువుని సేవించమని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మనం కూడా మరి ఆ ఏలియా ప్రవక్త వలె ఆసక్తితో ప్రార్థన చేయటం ద్వారా దేవుని యొక్క మేలు పొందుకునేటటువంటి వారికి ఉంటాం. మూడవదిగా మన ప్రార్థన విసుగు చెందకుండా లూకాసు వార్త 18వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక విధవరాలు దేవుడంటే భయం లేని ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి గోజాడుతుందంట. 18వ అధ్యాయం 1వ వచనం లూకా వారు విసుగు ఒక నిత్యం ప్రార్థన చేయించవలనని అంటూ ఆయన వారితో ఉపమానం చెప్పాను. కాబట్టి దేవుడంటే భయం లేనివాడు, లెక్కలేనివాడు అనే న్యాయాధిపతి ఒక విధవరాలు తన దగ్గరకు వచ్చి మాటికి అతను అడగడం వలన, తొందర పెట్టడం వల్ల ఏదో సమయంలో అతను ఆమెకి న్యాయం తీర్చడా? అలాగే దేవుడు తనను అడిగేటటువంటి వారికి, తనకు మొర్రపెట్టేవారు దివారాత్రులు మొర్రపెట్టుచుండే వారికి న్యాయం తీర్చడా? వారి విషయం కదా ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కనుక ఈరోజు మనం కూడా విసుగు చెందక ప్రార్థన చేయాలి. ఆ విసుగు చెందక ప్రార్థన చేయటం వలన మన జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న సహోదరులారా, ప్రార్థనలో మనం పట్టుదల ఉండాలి. ప్రార్థనలో మనం విసుగు చెందకుండా ఉండాలి.
ప్రార్థనలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన వినడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మీ అంతరంగ జీవితాలను పరిశీలన చేసుకొని మరి పట్టుదలతో అన్న అదేవిధంగా ఎస్తేరు రాని వల్లే మీరు పట్టుదల ప్రార్థన చేయండి. ఏలియా వలె ఆసక్తితో ప్రార్థన చేయండి. విధవరాల వలె మరి విసుగు చెందక ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన వినడానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక దేవుడు మీ ప్రార్థన అక్కరతలన్నీ కూడా తీర్చి మీకు సహాయం చేయనట్టుగా దేవుని కృప మీకు తోడై ఉండి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగి మా దేవ పరిశుద్ధం తండ్రి వందనాలైనా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో ప్రభా వారి ఆత్మీయ జీవితం స్థిరపరచండి, బలపరచండి తండ్రి. ప్రార్థన అంటే నీతో మాట్లాడడం అని నాయన, మరి వాక్యం అంటే మాతో మాట్లాడడం కనుక ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరిగితేనే ఆ యొక్క బంధం దృఢంగా ఉంటుంది. కనుక వాక్యదానం ద్వారా మేము మాతో మాట్లాడుతున్నాం. అదేవిధంగా నాయన మరి ప్రార్థన ద్వారా నీతో మాట్లాడడం అనే ఈ రెండు సంభాషణలు మా ఆత్మీయ జీవితాలకు ఎంతో మేలుదాయకమని గుర్తు చేసుకునే భాగ్యాన్ని ఇవ్వండి. ప్రార్థనలో మేము నాయన తండ్రిదిగో ప్రభా, మేము ప్రార్థనలో ఎల్లప్పుడూ ప్రభా పట్టుదల కలిగి మరి హన్నా వలె తండ్రి ఎస్తేరు రాని వలె చేయటట్టుగా కృప చూపించండి. అదేవిధంగా ఏలియా వలె నాయన ఆసక్తితో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. అదేవిధంగా విధవరాల వల్ల లూకాసు 18 విధవరాల వల్ల మేము కూడా విసుగు చెందక ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. కనుక ఈరోజు నాయన అటువంటి జీవితం మాకు దయచేయమని, మా ప్రార్థన విజ్ఞాపనలకు అనేకమైన తండ్రి సమాధానాలు మా జీవితంలో మేము పొందుకునే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని సదాకాలం దేవుని సన్నిధి తోడై ఉండి కాపాడును గాక. అవును దేవుని పిల్లారా, యాజక ధర్మాన్ని మన యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారు కదా, వాక్యం విని శ్రద్ధగా విని అర్థం చేసుకుంటూ మరి ఆత్మీయతలు మీరు బలపరచబడాలని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీరు ఏదైనా వాక్యం గురించి తెలుసుకోవాలనుకుంటే కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయగలరు. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి. ఈ యొక్క వాక్యాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలంటే అనేకులకు షేర్ చేయటం ద్వారా కూడా మీరు ఈ వాక్య పరిచర్య సహకారులుగా ఉండగలరు. మనకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.